వారిది రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేద కుటుంబం. అయితేనేం ఆర్థిక సమస్యలతో సావాసం చేస్తూనే ఆటల్లో అద్భుత ప్రతిభ చూపుతున్నారు ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు. ఒకవైపు చదువు, మరోవైపు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ జిమ్నాస్టిక్స్లో రాష్ట్ర, జాతీయ స్థాయి పతకాలు సాధిస్తూ సత్తా చాటుతున్నారు. దాతల సహకారం లభిస్తే అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత మువ్వన్నెల జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు గుంటూరుకు చెందిన ఈ జిమ్నాస్టిక్స్ సిస్టర్స్. క్రికెట్, కబడ్డీ, రెజ్లింగ్ లాంటి ఎన్ని క్రీడలున్నా వాటన్నింటికీ తల్లి లాంటిది జిమ్నాస్టిక్స్. ఇతర ఆటలతో పోలిస్తే ఇది ప్రత్యేకమే కాదు, సవాళ్లతో కూడుకున్నది. అందుకే ఎక్కువ మంది అటు ఆసక్తి చూపించరు. ఇష్టంతో వచ్చిన వారు ఫిట్నెస్ సమస్యలు, గాయాలతో మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు. గుంటూరుకు చెందిన ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లు మాత్రం జిమ్నాస్టిక్స్నే ఎంచుకుని అదే మార్గంలో ముందుకు సాగుతున్నారు. గాల్లోనే గింగిరాలు తిరుగుతూ ఔరా అనిపించే జిమ్నాస్టిక్స్ విన్యాసాలు చేస్తున్న వీరు అక్కా చెల్లెళ్లు. స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో మోహనరూప డిగ్రీ, రూప కీర్తిశ్రీ ఇంటర్ అభ్యసిస్తున్నారు. చదువు, క్రీడలకు సమప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టిన బాబాయి అండతో జిమ్నాస్టిక్స్లో రాణిస్తున్నారు. జిమ్నాస్టిక్స్ క్రీడాకారుడైన బాబాయి లక్ష్మీకాంత్ ప్రోద్బలంతో చిన్నతనంలోనే ఇటుగా ఆసక్తి పెంచుకుంది మోహనరూప. ఇప్పటివరకు 50కి పైగా జాతీయ పోటీల్లో పాల్గొంది. వ్యక్తిగత, బృంద విభాగాల్లో సుమారు 30కి పైగా పతకాలు సాధించి సత్తా చాటుతోంది. నేను 5 years ఉన్నప్పటి నుంచి జిమ్నాస్టిక్స్ చేస్తున్నాను. మా కోచ్ అఫ్రో సార్ దగ్గరే ఉన్నాను చిన్నప్పటి నుంచి. ఆయన బాగా చేపించారు. ఇప్పటిదాకా 15 నేషనల్స్ కన్నా ఎక్కువ పార్టిసిపేషన్ చేశాను. అందులో సౌత్ జోన్ నేషనల్లో గోల్డ్ మెడల్ వచ్చింది 2014లో. లాస్ట్ ఇయర్ ఫెబ్లో జరిగిన ట్రంప్లింగ్ నేషనల్లో టీమ్ బ్రాంజ్ మెడల్ వచ్చింది. కేరళలో జరిగింది అది ట్రంప్లేన్. ఆర్టిస్టిక్లో బీమ్ అనే దాంట్లో ఒకటి, ట్రంప్లేన్ అనే దాంట్లో ఒకటి. సార్ గైడెన్స్ వల్లే ట్రంప్లింగ్లో వెళ్ళి ఇప్పుడు మంచిగా ట్రంప్లింగ్ బాగా చేస్తున్నాను. మా బాబాయ్ లక్ష్మీకాంత్ అని, ఆయన జిమ్నాస్టిక్స్ చేశారు. సో ఆయన గైడెన్స్లో మమ్మల్ని కూడా జిమ్నాస్టిక్స్ చిన్నప్పటి నుంచే తీసుకొచ్చారు. అక్క స్ఫూర్తితో జిమ్నాస్టిక్స్లోకి వచ్చిన రూప తాజాగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి పోటీల్లో పసిడి పతకం కైవసం చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు వెంటాడినా చదువుకుంటూనే క్రీడల్లో రాణిస్తున్నారు ఈ జిమ్నాస్టిక్స్ సిస్టర్స్. దాతలు సాయం చేస్తే మరిన్ని జాతీయ స్థాయి పతకాలు సాధిస్తామని చెబుతున్నారు. నా పేరు రూప. నేను చిన్నప్పటి నుంచి జిమ్నాస్టిక్స్ చేస్తున్నాను. 10 years నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను. నేషనల్స్ కూడా 10 పైగా ఆడాను. స్టేట్ మెడలిస్ట్ నేను, గోల్డ్ మెడల్. నేషనల్ పార్టిసిపేషన్ స్టేట్లో కాకినాడలో మెడల్ కొట్టాను. ఇంకా ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు ఇవన్నీ నేషనల్స్ పార్టిసిపేషన్ చేశాను. మార్నింగ్ ఫిజికల్ ఫిట్నెస్ జిమ్నాస్టిక్స్కి వస్తాము. తర్వాత కాలేజ్కి వెళ్తాము చదువుకోవడానికి. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ప్రాక్టీస్కి వస్తాము. మాకు ఫైనాన్షియల్ కూడా చాలా ప్రాబ్లం ఉంది. మా ఫాదర్ కూడా చనిపోయారు. ఎవరైనా సపోర్ట్ చేస్తే, మాకు స్పాన్సర్స్ ఇస్తే మేము ఇంకా పెద్ద నేషనల్స్, ఇంటర్నేషనల్స్ ఆడి మా బాబాయ్ పేరు నిలబెట్టాలనుకుంటున్నాం. మా బాబాయ్ మాకు చాలా సపోర్ట్ చేశారు. చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తితో జిమ్నాస్టిక్స్ ఎంచుకుంది కీర్తిశ్రీ. జాతీయ స్థాయిలో పాల్గొనడంతో పాటు రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించి సత్తా చాటింది. ఒలింపిక్స్లో పతకమే తన లక్ష్యమంటోందామె. నేను 10 years నుంచి జిమ్నాస్టిక్స్ చేస్తున్నాను. ఉమెన్స్ కాలేజ్లో చదువుతున్నాను. ఇంటర్ 2nd year. ఇప్పుడు స్టేట్లో మెడల్స్ వచ్చాయి. నేషనల్స్ పార్టిసిపేషన్ ఉంది. నాకు 22 వచ్చాయి మెడల్స్ టోటల్. నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఢిల్లీలో చేశాను. జిమ్నాస్టిక్స్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ. జిమ్నాస్టిక్స్ నుంచి వేరే గేమ్కి వెళ్తే అవి కొంచెం ఈజీగా చేయొచ్చు. ఇంటర్నేషనల్ నుంచి ఒలింపిక్స్కి వెళ్ళాలి. ఒలింపిక్స్లో మెడల్ కొట్టడం నా కోరిక. ఎన్ని కష్టాలు వెంటాడినా ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లు జిమ్నాస్టిక్స్ వదులుకోలేదని చెబుతున్నారు కోచ్ అఫ్రోజ్ ఖాన్. జిమ్నాస్టిక్స్ రాష్ట్ర స్థాయి పోటీల్లో తమ విద్యార్థులు పతకాలు తేవడం గర్వంగా ఉందని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సునీత అంటున్నారు. వీళ్ళు గత 10 సంవత్సరాల నుంచి నా దగ్గరే ప్రాక్టీస్ చేస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే రీసెంట్గా ఈ మోహన్ రూప వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయారు.
వీళ్ళకి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రజెంట్ ఇక్కడ జిమ్నాస్టిక్ డైలీ ప్రాక్టీస్ సాధన చేసి మంచి ప్రతిభను పొందారు. ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు నేషనల్స్కి సెలెక్ట్ అయ్యారు. ఈ నేషనల్స్లో కూడా వీళ్ళకి మెడల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాబోయే దాంట్లో నేషనల్ గేమ్స్ క్రీడలు ఉన్నాయి. లాస్ట్ టైం ఈ అమ్మాయి జాతీయ క్రీడల్లో పాల్గొని మోహన్ రూపా అనే అమ్మాయి మంచి ప్రతిభ చూపించింది, 4th ప్లేస్లో వచ్చింది. ఈసారి మంచి ఎక్విప్మెంట్ మనకు వచ్చింది కాబట్టి ఇంకా ప్రతిభ చూపించేసి మెడల్ సాధిస్తుందని, ఇంటర్నేషనల్ స్థాయికి ఎదుగుతుందని నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఎప్పటి నుంచో ప్రాక్టీస్, ఆ అమ్మాయితో పాటు ఆ అమ్మాయిని ఇన్స్పైర్ చేసుకుని వీళ్ళిద్దరు చెల్లెళ్ళు కూడా ఇట్లాగే ప్రాక్టీస్కి వచ్చి మంచి ప్రతిభ చూపిస్తున్నారు. గుంటూరు నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులైన కీర్తి, రూప జిమ్నాస్టిక్స్లో నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అవటము చాలా సంతోషకరము. సో వాళ్ళకి ఇంకా ఫ్యూచర్లో మంచి అవార్డ్స్ రావాలని, నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళు ప్రథమ బహుమతి సాధించి ఈ కళాశాలకి, మన గుంటూరు పట్టణానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మాజీ క్రీడాకారుడైన లక్ష్మీకాంత్ సోదరుల పిల్లల్ని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ఇలా తన వంతు కృషి చేస్తున్నాడు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి ప్రదేశాల్లో జరిగే పోటీల్లో పాల్గొనాలంటే సుమారు 15 నుంచి 20 వేలు అవసరమవుతున్నాయని, ఆ విషయంలోనే కాస్త సాయం కావాలని అభ్యర్థిస్తున్నాడు. 1990 నుంచి జిమ్నాస్టిక్ చేస్తున్నాను. అప్పుడున్న ఆపరేటర్స్ ఇవన్నీ సరిగ్గా లేవు. అప్పుడు ఇంటర్నేషనల్ ఎక్విప్మెంట్ లెవెల్ వేరే కంట్రీస్లో ఉండే లెవెల్ వేరు, ఏపీలో అంత ఎక్విప్మెంట్ లెవెల్ లేదు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు నేను చేయాలన్నా నాకు ఇబ్బందిగా ఉండి అప్పుడు చేయలేకపోయాను. ఇంట్లో ఏంటంటే మా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మా బ్రదరు, మేము ముగ్గురం అయితే మా పెద్ద బ్రదర్ చనిపోయారు. మా వదినేమో డీమార్ట్లో చిన్న ఎంప్లాయీగా జాబ్ చేస్తుండేది. ఆమెకు వచ్చే 5-6,000 శాలరీ అంతే. ఇంకో సెకండ్ బ్రదర్ కూడా ఆయన ఆటో వేస్తుంటాడు. వాళ్ళకి మంత్లీ వచ్చేసి 10,000 వస్తాయి. వీళ్ళు చాలా పూర్ అనమాట. మా బ్రదర్ వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళని నేనే కేర్ తీసుకొని, వాళ్ళ మంచి చెడు నేనే చూసుకుంటే నా దగ్గరే తీసుకొని, ఏంటంటే చిన్న ఏజ్ నుంచి ఫ్లెక్సిబిలిటీ అయి ఉండాలి కాబట్టి వాళ్ళకి అప్పటి నుంచే స్ట్రెచ్చింగ్ చేయించటము, ఎక్సర్సైజులు, దానికి సంబంధించిన ఏదైతే స్ట్రెంగ్తనింగ్ ఉంటాయో చేయించుకుంటా ఇప్పుడు దాకా తీసుకొచ్చాను. ప్రభుత్వాలు ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ఫీజు విషయంలో వెసులుబాటు కల్పించాలని, ఈ జిమ్నాస్టిక్ సిస్టర్స్ లాంటి వారికి ఆర్థికంగా సహాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. కఠోర సాధనతో కడు పేదరికానికి ఎదురు నిలిచారు. సమాజం నుంచి ఎదురైన అవహేళనలు, అవమానాలకు ప్రతిభతో బదులిచ్చారు. గుంటూరు చెందిన ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు జిమ్నాస్టిక్స్ క్రీడలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు ప్రభుత్వం దాతలు ఆర్థిక చేయూత అందిస్తే దేశం మెచ్చే మెడల్స్ అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.